మధ్యాహ్నం 2 గంటలు దాటాక గుండె బద్దలయ్యే ఒక వార్తను వినబోతున్నారు. ఈ యొక్క వార్త రావడం అనేది మీ గోచార స్థితి. ఈ యొక్క స్థితి నుండి తప్పించుకోలేరు. అయితే ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు మీకైతే కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. జై దుర్గా భవానీ జ్యోతిషాలయం. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం, నరదిష్టి, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9121191826. ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలు తరువాత మీకు కొంచెం ఆత్మస్థైర్యం అవసరమయ్యే సంఘటన ఎదురవుతుందని గ్రహ పరిస్థితులు సూచన. ముఖ్యంగా రవి, చంద్రుల వద్ద స్థితులు కుదరక మీరు ఎక్కువగా నమ్ముకున్న వ్యక్తి లేదా ఏదైనా సంబంధంలో ఊహించని విషయం బయటపడుతుంది. అది కుటుంబ సంబంధిత కావచ్చు, స్నేహితుడి విషయంలో కావచ్చు, ప్రేమ సంబంధమైన కావచ్చు. మీ యొక్క గుండెను బాధించే విషయం ఎవరో మీరు విశ్వసించిన వ్యక్తి, అంటే మీరు కష్టపడుతూ భరోసాగా నిలబెట్టిన ఒక వ్యక్తి వేరే దారి చూసుకుని ఉంటారు, లేదా వేరే తప్పుదారి పట్టించి ఉంటారు. ఈ వార్త మీకు ఫోన్ కాల్ ద్వారా 3వ వ్యక్తి ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. కొంతమంది రాశి వారికి ఇది ఇంట్లో జరుగుతుంది, ఇంకొంతమందికి బయట జరుగుతుంది. ఈ రాశి వారికి శని ప్రస్తుతం అష్టమంలో సంచరిస్తున్నందువల్ల కొన్ని కర్మల ఫలితాలు ముందే ఎదురవుతాయి. ఇది చెడు కాదు, అసలు నిజాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం. నిజాన్ని తెలుసుకుని ముందుకు ఎలా పోవాలో నిర్ణయించుకోవడానికి ఈ సంఘటన ఉపయోగపడుతుంది. మొదట శాంతంగా ఉండండి. హుటాహుటిన ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఆవేశంతో మాట్లాడుతూ సమస్యలు మరింత తెచ్చుకోవద్దు. మీకు చెప్పిన సమాచారం నిజమో కాదో పూర్తిగా తనిఖీ చేయండి. సోషల్ మీడియా, ఫోన్లో మీ టెక్నాలజీని ఉపయోగించి క్లారిటీకి రండి. కుటుంబానికి సపోర్ట్ అవసరమైతే పెద్దలను నమ్మి చెప్పండి. మీరు ఒక్కరే ఇబ్బంది పడకుండా మౌనం వీడి లోపలి బాధను బయటపెట్టండి. ఈ యొక్క వార్త పెద్ద షాక్ ఇచ్చినా దీనివల్ల జీవితం ఆగిపోదు. మీరు బలమైన వ్యక్తి. ఆర్థికంగా, వ్యక్తిగతంగా నష్టం జరగకూడదు. ఆరోగ్యాన్ని కూడా గమనించండి. మీ గుండె బద్దలయ్యే ఈ వార్త భారం పెరగకుండా భగవంతునికి దగ్గరగా ఉంటూ భగవంతుని అనుగ్రహం కోసం ప్రయత్నించండి. ఈ దశ తాత్కాలికమే, అంతా ఈశ్వరేశ్వరుడు.